భార్యాభర్తల మధ్య సంభాషణ. ఎన్ని రోజులు నా మొగుడు మంచోడు అనుకున్నానే, కానీ ఈరోజే తెలిసింది నా మొగుడు మంచోడు కాదని. ఒసే అమ్మా, ఇలాంటోడిని నాకిచ్చి కట్టబెట్టావేంటే? ఒసే, ఎందుకే ఏడుస్తున్నా? ఒరే, నువ్వు మంచోడివి అని ఇన్ని రోజులు అనుకున్నాన్రా, కానీ ఈరోజే తెలిసింది నువ్వు మంచోడివి కాదు అని. నేను మంచోడిని కాదు అని ఏ ఎదవే చెప్పింది నీకు? గోరింటాకు పెట్టుకుని పండకపోతే మొగుడు మంచోడు కాదని ప్రపంచానికే తెలుసు. నువ్వు పెట్టుకున్న గోరింటాకు పండకపోతే తప్పు నాదా? పెట్టుకున్న గోరింటాకు సరిగ్గా పండకపోయినా అడ్జస్ట్ అయ్యేదాన్ని, కానీ నేను పెట్టుకున్న గోరింటాకు అసలు నా చేతుల మీదే పండనే లేదు. ఇలాంటి తెంగరిది నాకు దొరికిందేంట్రా బాబు? ఈసారి ఇంట్లో నుండి నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక బోర్డు పెట్టి వెళ్తాను. ఏం బోర్డు పెడతారేంటి? ఇంట్లో కుక్కలతో పాటు నా పెళ్ళం కూడా ఉంది అని. ఏంటండి ఆ మాటలు? నన్ను నన్ను కుక్కతో పోల్చుతారా? అంటే కుక్క నేను ఒకటేనా? నీకంటే కుక్కే నయం. అయినా రోజు ఏదో ఒక గొడవ ఆడకపోతే కామ్గా ఉండొచ్చు కదా. నువ్వు చేసే తెంగర పనులకు నేను సమాధానం చెప్పలేక నాకు నీరసం వస్తుంది. మీతో గొడవ ఆడడం నాకు ఇష్టమా ఏంటండి? కానీ మీతో గొడవ ఆడకపోతే నాకు నీరసం వస్తుంది. అందుకే ఓపిక తెచ్చుకొని మరీ గొడవ ఆడుతున్నాను. ఏం తెలివితేటలే! నీకున్న తెలివితేటలు ప్రపంచంలో ఎవరికీ ఉండవు. అవునండి, మీరు చెప్పింది నిజమే. అందుకే నేను రైల్వే జాబ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. నువ్వు రైల్వే జాబ్కి వెళ్తావా? నీకేం వచ్చు? ఏం నేర్చుకున్నావు? నాకు ఏం వచ్చా, ఏం నేర్చుకున్నాను అని అడుగుతున్నారా నన్ను? ఇప్పుడు చూడండి. హే సమోసే, వేడి వేడి సమోసే, వాటర్ బాటిల్సే. ఓరి బాబో, ఇది మామూలుది కాదు. పెళ్ళైన వాళ్ళ జీవితం గురించి మీరు ఏం చెప్తారు? పెళ్ళైన వాళ్ళ గురించి అంటే పెళ్ళైన వాళ్ళ జీవితం కాశ్మీర్ లాగా ఉంటుంది. అంటే చల్ల చల్లగా కూల్గా అన్నమాట. కానీ ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో ఎవరికీ తెలీదు. మా ఆడవాళ్ళతో మీకు ప్రమాదమా? మీరు ఎంత ప్రమాదమో నేను చెప్తాను విను. ఏదైనా ఒక విషయం ఎవరైనా మీకు చెప్పారనుకో, మీ ఆడవాళ్ళు ఉన్నారు చూడు, చెవితో వింటారు, నోటితో వదిలేస్తారు. అదే మా మగవాళ్ళు అనుకో, ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తారు. తల్లి కూతుర్ల మధ్య సంభాషణ. అమ్మా, నేను ఫస్ట్ వచ్చానమ్మా. అవునా చిట్టి, నువ్వు ఫస్ట్ వచ్చావు? అన్నీ నా పోలికలే. ఇంతకీ ఏ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చావు? ఎగ్జామ్ ఏంటి? నేను అన్నది స్కూల్ బెల్ కొట్టగానే నేనే అందరికంటే బయటకు వచ్చాను. మీ నుండి నాకు బీపీ వస్తుంది. నేనేం చేశాను? నా నుండి నీకు బీపీ రావడం ఏంటి? అసలు ఈ బీపీ అనే పదము నీ నుండి నీ బాబు నుండి వచ్చింది. అంటే బి అంటే భర్త, పి అంటే పిల్లలు అన్నమాట. దేవుడా, పెద్దగా నాకు ఏ కోరికలు లేవు. వచ్చే జన్మలో కూడా ఈ భర్తే నాకు భర్తగా వచ్చేటట్టు చూడు స్వామి. అబ్బా, నేనంటే నా పల్లానికి ఎంత ప్రేమో. ఏంటే నా వైపు అలా చూస్తున్నావు? వర్షం పడేటట్టు ఉంది, వెళ్ళి మేడపైన బట్టలు ఆరబెట్టాను, వెళ్ళి తీసుకురాపో. అవునే, నన్ను తిడుతావు, అన్ని పనులు నాతోనే చేయిస్తావు, మరి దేవుడి ముందు ఎందుకు? మళ్ళీ జన్మలో కూడా నేనే నీకు భర్తగా రావాలి అని కోరుకున్నావు. ఎందుకే? నేనే కాదు, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ అలానే కోరుకుంటారు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అబ్బా, చెప్పేస్తారు. 1000 రూపాయలు ఇవ్వు, చెప్తాను. ఇదిగో 1000 చెప్పి తగలాడు. అంటే పెళ్ళైన దగ్గర నుండి అన్ని పనులు మీతోనే కదా చేయిస్తున్నాను. మీకు రాకపోయినా కొట్టో తిట్టో బండకేసే బాధో నేర్పాను కదా. వేరే జన్మలో నువ్వు కాక వేరొక మొగుడు వస్తే మళ్ళీ వాడికి అన్ని పనులు నేర్పించే ఓపిక నాకు లేదు. అందుకే నువ్వే నాకు భర్తగా రావాలి అని మొక్కుకున్నాను. అడిగి మరీ తిట్టించుకోవడం అంటే ఇదేనేమో. ఇది తెలుసుకోవడానికి నాకు 1000 రూపాయలు బక్కా. ఏమండి, మీకు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. పెళ్ళైన తర్వాత మా ఆడవాళ్ళు ఎందుకు లావవుతారు? పెళ్ళికి ముందు మీ అమ్మగారింటి కాడ ఎక్కువ తిండే అయిపోతుంది అని తినడం మానేస్తారు కాబట్టి సన్నగా ఉంటారు. పెళ్ళైన తర్వాత
మొగుడు సొమ్మే కదా అని దూడలాగా మెక్కి దొన్నపోతులాగా తయారవుతారు. అంతే ఓరిని అని ఒక్కటి పీకుతుంది భార్య. నన్నెందుకు కొడతావే? ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అంటే ఇదేనేమో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.